తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరి మాట వింటున్నారు? ఆయన నిర్ణయాల వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరు? ఇప్పుడు ఈ టాపిక్ సచివాలయంలో హాట్ టాపిక్. ఇదే ఇప్పుడు మంత్రులు ఐఏఎస్ల మధ్య కోల్డ్ వార్కు కారణమవుతోంది. అధికారుల మాట కేసీఆర్ వినటం వల్లే పొరపాట్లు జరుగుతున్నాయని, తమను పరిగణనలోకి తీసుకోకపోవడంపై మంత్రులు వాపోతున్నారు. ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మాకు ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మరి కాసేపట్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులోకి వస్తారు. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అధికారులకు మంత్రులకు మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది. అధికారుల మాటకు కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అధికారుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు వస్తున్నాయా అనే అనుమానాలు కూడా మంత్రుల నుంచి వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రులు కూడా తమ మాటను పరిగణనలోకి తీసుకోవడం లేదని కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మంత్రులకు అధికారులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో సచివాలయం కేంద్రంగా ఈ కోల్డ్ వార్ కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం సాక్షి చేస్తుంది. ఈ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. కేసీఆర్ నిర్ణయాలను అధికారులు ప్రభావితం చేస్తున్నారని ఎందుకు మంత్రులు అనుకుంటున్నారు? శ్రీరామ్, మనం కొంతకాలంగా చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు అలాగే సమీక్ష సమావేశాలకు కూడా కేవలం అధికారులతోనే నిర్వహిస్తున్నటువంటి సందర్భం. మెజారిటీ సమావేశాలకు మంత్రులకు పిలుపు లేకపోవడాన్ని కూడా అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రధానమైన నిర్ణయాలు ఎప్పుడైతే గతంలో జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, లేదంటే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, ఆ తర్వాత విద్యుత్ సంక్షోభం కావచ్చు, మొన్న పెన్షన్లు అలాగే ఆహార భద్రత కార్డులకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా కేవలం అధికారులతో సమీక్షించి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారు తప్ప మంత్రులను పరిగణలోకి తీసుకోవట్లేదు. అలాగే కేబినెట్ మీటింగ్లు పెట్టి చర్చించట్లేదన్న అసంతృప్తి కొంత మంత్రుల్లో ఉంది. అంతర్గత సంభాషణల్లో మంత్రులు కూడా దీన్ని అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మంత్రులకు ఐఏఎస్లకు మధ్య ఒక కోల్డ్ వార్ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో మంత్రులు అంతర్గత సంభాషణలో తీవ్రంగా వాపుతున్నటువంటి పరిస్థితి. అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై మంత్రులకు కూడా పాలనాపరమైనటువంటి అనుభవం లేకపోవడం వల్ల సమీక్షా సమావేశాల్లో అందరినీ కూర్చోబెట్టి ఒక చర్చించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే తాము ఫీల్డ్ లెవెల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు తాము కూడా సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని మంత్రులు చెప్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు కొన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది. పెన్షన్లు అలాగే ఆహార భద్రత కార్డులకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించకుండా కేవలం డేట్లు ప్రకటించి మళ్ళీ దరఖాస్తులు చేసుకోవడం వల్ల ప్రజాప్రతినిధులుగా తాము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కొంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనేది మంత్రుల అభిప్రాయంగా కనిపిస్తుంది. శ్రీరామ్, థ్యాంక్ యూ శ్రీకాంత్.